అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. మే 10వ తారీఖున శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది అండి. అక్షయ తృతీయ రోజు అంటే అమ్మవారికి కుబేరునికి చాలా ఇష్టమైన తిథి అండి. ఆ రోజున ఏ పనులు మొదలుపెట్టినా ఫలితం కూడా అక్షయంగానే ఉంటుంది అండి. నేను అమ్మవారిని మల్లెపూలతోటి పూజించుకోవాలని సంకల్పించుకొని మల్లెపూలను తెప్పించుకొని ఉంచుకొని పూజను చేసుకుంటూ అక్షయ తృతీయ గురించి వివరిస్తాను అండి. మన దగ్గర కుబేర కుండలు ఉంటే చిరుధాన్యాలతోటి మంగళకరమైన వస్తువులతోటి నింపి పూజలు ఏర్పాటు చేసుకోవాలి అండి. కుబేర కుండలు లేనివారు చక్కగా తమలపాకులను ఏర్పాటు చేసుకొని ఆ తమలపాకుల మీద చిట్టుగాజులను, గోమేతి చక్రాలను, పసుపు కొమ్ములను ఇలాగ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిని చక్కగా తమలపాకుల మీద ఏర్పరచుకోండి. ఆ తర్వాత అమ్మవారు శుచి శుభ్రత ఉన్న చోట స్థిర లక్ష్మి అయి మన ఇంట్లో ఎప్పుడు కొలువై ఉంటుంది అండి. అందుకనే ఈ పూజలో శుచి శుభ్రతను పాటించాలి అండి. అక్షయ తృతీయ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే శ్రీహరి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంది ఈ తిథి రోజునే అండి. అందుకనే ఈ రోజున ఆ ఇరువురి యొక్క కరుణ కటాక్షాలు మనకు కావాలి అంటే చక్కగా ఈ విధంగా పీటను ఏర్పరచుకొని లక్ష్మీ అమ్మవారిని, కుబేరుడిని, శ్రీమన్నారాయణని తలుచుకుంటూ పూజ నిర్వహించుకోవాలండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని, గోవింద నామాలను ఇలాగా మనకి చక్కగా వచ్చిన వాటన్నిటిని చదువుకుంటూ లేదా వింటూ కూడా ఈ పూజ నిర్వహించుకునవచ్చును అండి. నేను ఈ విధంగా అమ్మవారిని పూజించుకున్నాను అండి. అయితే ఈరోజు బంగారం కొనలేని వారు గల్లుప్పును కొని తెచ్చుకొని పూజలు ఏర్పాటు చేసుకోండి. అంటే బంగారం కొని స్తోమత అందరికీ ఉండదు కదా అండి. అందుకని బంగారానికి బదులుగా గల్ల ఉప్పును తెచ్చుకొని ఆ పూజలు ఏర్పాటు చేసుకుంటే ఫలితం కూడా అక్షయంగానే ఉంటుంది అండి. అమ్మవారుడు కుబేరుడు ధనానికి అధినాయకుడిగా నియమించింది కూడా అక్షయ తృతీయ రోజునేనండి. అదేవిధంగా సింహాచలంలో సింహాద్రి అప్పన్నను చక్కగా నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ రోజునే జరుగుతుంది అండి. పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా అక్షయ తృతీయ రోజునేనండి. ద్రౌపదికి కురుసభలో శ్రీకృష్ణ పరమాత్ముడు చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషమైన రోజు అండి. ఆ విశేషమైన రోజున విశేషంగా పూజను నిర్వహించుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ కుబేరుడు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మనకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు వర్ధిల్లుతాయండి. ఈ విధంగా నేను అదేవిధంగా ఈ పూజలో ధనలక్ష్మి దీపాన్ని, ఐశ్వర్య దీపాన్ని, అదేవిధంగా పంచగవ్య దీపాన్ని, కామాక్షి దీపాలను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అండి. అమ్మవారిని మల్లెపూలతోటి పూజించడం వలన మనసులో ఎంతో ప్రశాంతంగా పాజిటివ్ వేవ్స్ అయితే అనిపించింది అండి. అయినా అమ్మవారి పూజ ఎప్పుడు చేసినా చక్కగా అమ్మవారిని తదేకంగా చూస్తూ మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ అమ్మవారిని పూజను నిర్వహించుకోవడం వల్ల ఆ అమ్మవారి యొక్క కరుణ వల్ల దీర్ఘ సుమంగళగా ఉండే యోగం కూడా లభిస్తుంది అండి. ఈ రోజున అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకునేవారు కొత్తగా ఏర్పాటు చేసుకునవచ్చును అండి. అదేవిధంగా అందరూ బంగారం కొనలేరు కదండి. అందుకనే గల్లుప్పును ఆ రోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది అండి. అయినా యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. అమ్మవారిని చక్కగా లక్ష్మీప్రదంగా పూజించడం వల్ల మనకు మంగళకరమైన, శుభకరమైన ఫలితాలు వస్తాయి అండి. ఈ విధంగా